చీరల వ్యాపారి మహిళపై దాడి చేసిన సంఘటన బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో చోటు చేసుకుంది. జొన్నాదిబ్బ గ్రామానికి చెందిన వెంకటరమణమ్మ ఆమె కోడెలతో కలిసి కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో అమ్మవారి వేలంపాట చీరలు అమ్మే దుకాణానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడున్న వ్యాపారికి మహిళకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వ్యాపారి మహిళపై దాడికి దిగడంతో ఆమెకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి కారణంగా మహిళ చేతి వేలు విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. రేపు ఎక్స్రే తీసుకుంటే ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? ఏంటంటే ర్యాష్గా మాట్లాడుతూ ఉన్నాడు. ర్యాష్గా మాట్లాడితే నేను గమ్ముగానే ఉన్నాను. గమ్ముగా అంటే ఇంతలోకి ఈ అమ్మాయి వచ్చింది. చిన్నమ్మ కొనుక్కుంటా ఉంది. ఇంకా చీర బాగుంది, అది తీసుకో. సరే ఆయన 700 అంటున్నారు. 500 అడుగు అంటే నువ్వు అడుగు అని నేను అడగనక్క, నువ్వే అడుగు అని మాట్లాడుకుంటా నీ అమ్మాయి వచ్చింది. అయ్యి తాకొద్దమ్మా నువ్వు, అతను అరుస్తున్నాడు అని అన్న. అంటే ఈ అమ్మాయికి అతను వాదులు పడ్డాయి. ఏందన్నా నువ్వు అటు మాట్లాడుతున్నావు అది ఇదని. ఈ అమ్మాయితో రేషన్ మాట్లాడితే నేను గుడ్లు అట్లా అర్థం తీసుకుని ఏందన్నా నువ్వు మాట్లాడేది ఆడవాళ్ళతోనూ, ఆడవాళ్ళు మాట్లాడుతున్నావు అని నువ్వు అంతలో రేషన్. ఇంకా దానికి అమ్మ అసలు అతను బూతు మాటలు ఎన్ని మాట్లాడుతూ ఉన్నాడు. దానివల్ల మేము ఆడలేం కదా, నేను బూతు మాటలు మీకు ఏం బుద్ధి మాట్లాడమ్మా? అతను వండలారా ఇటు అంటా ఉన్నాడు. ఒక మండలారా అది ఇదని అంటే నేను కూడా ఎవరు ఒక మండలం అంటున్నావు అదంటే. అంతలోకి అబ్బాయి భర్త వచ్చాడు. అబ్బాయి భర్త వచ్చి మర్యాదగా మాట్లాడాను, మర్యాదగా ఆడవాళ్ళతో మాట్లాడంటే ఏం రూపక మండ కొడుకు అని ఓడన్నాడు. ఓడెందుకు అతడు రూపక మండ కొడుకు అని చెప్పి నేను మాట్లాడాను. నేను కూడా అదే మాట్లాడాను. ఇంకా అబ్బాయికి పిలిచేసాడు. అబ్బాయి ఇట్లా తిడుతున్నాడు రా నువ్వు రా అని. అక్కడ సిబ్బందులంతా వచ్చారు. వచ్చిన తర్వాత అన్న 7 సంవత్సరాల నుంచి వస్తున్నాం మనం, ఇక్కడ మీరందరూ మాకు తెలుసు, అతను చూడన్నట్టు మాట్లాడుకుంటాం. అందులోకి అబ్బాయి వచ్చి అబ్బాయి అడిగాడు.